So, I would like to call Anna here. Anna, please. Before that, TDP CRE garu vachi just wanting to say. Rami garu manaki nakaithe oka 5-6 years ani telusu. He is very humble, nice guy, and he is friend to many other guys ikkada. My friend Srinivas ani cheppi ayaniki colleague kuda. So I know him 6-7 years. ఆయనకి ఆపర్చునిటీ ఎంపీగా రావటం అనేది we all feel very happy and hope he will get the seat from the party, and we all wish him, win the election if he get the seat, and guaranteeగా యాజ్ ఏ మన న్యూజెర్సీ నుంచి వెళ్తున్నాం కాబట్టి మన అందరం కూడా ఆయన సపోర్ట్ చేద్దామండి. సో టీడీపీ పార్టీ మంచి జనసేన మంచి వేవ్ కూడా నడుస్తూ ఉంది ఇప్పుడు. సో గ్యారంటీగా 100% విన్ అవుతారు సీటు కనుక వస్తే. ఐ థింక్ యాజ్ పర్ అగ్రామయ్య గారు సీట్ ఈజ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ టు హిమ్. సో హోప్ఫుల్లీ విల్ గెట్ ఇట్, అండ్ we all will see him as MP. Come forward. Deva. అన్న గురించి మాట్లాడాలని దేవుని కోరుతున్నాను. ప్లీజ్ కమ్ మాట్లాడండి. ప్లీజ్. ఇప్పుడు పాలిటిక్స్ గురించి చాలామంది అంటే ఇంక్రీజింగ్లీ తక్కువ మంది అంటే చాలా అంటే ఎడ్యుకేట్ అవుతున్నారు, అందరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు, అమెరికా వస్తున్నారు, చదువుకుంటున్నారు. కానీ పాలిటిక్స్ గురించి నాలెడ్జ్ మాత్రం రాను తగ్గిపోతూ ఉంది. ఏమనుకుంటారంటే పాలిటిక్స్ అంటే అదేదో రాంగ్, ఇది అది మంది కాదు, పాలిటిక్స్ ఇదేదో బ్యాడ్ థింగ్ అని అనుకుంటారు. కానీ పాలిటిక్స్ ఇప్పుడు మన లైఫ్ తెల్లారి లెగిసిన తర్వాత ఇప్పుడు మన మిల్క్ ఎంత కొనాలి, మిల్క్ మీద ట్యాక్స్ ఎంత, ఇవన్నీ ప్రతిదీ డిసైడ్ చేసేదంతా కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి మనం నిద్రపోయే వరకు ప్రతిదీ ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్ లింక్ టు పాలిటిక్స్. ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు పాలిటిక్స్. ఇది కనీసం పల్లెటూళ్ళల్లో ఉన్న పొలిటికల్ ఇది కూడా అంటే పల్లెటూరులో వాళ్ళకి ఈ పొలిటికల్ నాలెడ్జ్ చాలా ఉంటుంది. సిటీస్ ఎడ్యుకేట్ అయ్యి సిటీస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి అసలు ఇది ఉండట్లేదు. పాలిటిక్స్ ఇంపార్టెన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పడం నా ఉద్దేశం. ఎవ్రీ వన్ షుడ్ ఇప్పుడు ఇవాళ ఈ మీటింగ్ నేను కొన్ని గ్రూప్స్లో పెడితే ఇది పొలిటికల్ ఇది వద్దండి ఇక్కడ అని అన్నారు. పాలిటిక్స్ లేకుండా హౌ యూ కెన్ లివ్, హౌ యూ కెన్ సర్వైవ్. అలాంటి ఈ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఇప్పుడు మీ అంతలో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కనీసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ దట్ యు ఆర్ అట్లీస్ట్ సపోర్ట్ who would like to get into politics, who would like to take the leadership and ముందుకు వెళ్ళటం. ఇప్పుడు ఆయన కూడా ఇంట్లో ఇప్పుడు అజ్జిరామయ్య గారు ఇంట్లో ఇప్పుడు ఆయన పిల్లలతో కూర్చొని ఇంట్లో కూర్చొని టీవీ చూసుకోవచ్చుగా. ఎందుకు ఇదంతా ఆయనకి? I mean, why he want to do all of this for the sake of public? అందరూ ఒకవైపు నుంచి ఏంటో ఏదో ఇది కాకుండా ఎవ్రీ వన్ ఆఫ్ us హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ నేను ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాను? నేను ఎప్పటి నుంచో నేను మీడియాలో ఉన్నానని మీకు అందరికీ తెలుసు. నాకు అన్ని పార్టీల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నేను ఎందుకు కండక్ట్ చేస్తున్నాను? నా క్లోజ్ ఫ్రెండ్ ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఎప్పుడు ఓకే ఫస్ట్ థింగ్ ఎవ్రీ వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ పాలిటిక్స్. మీ చుట్టూ ఏం జరుగుతుంది ఏం తెలియకుండా అసలు ఎలా ఉంటారు? రాజకీయం గురించి అక్కడైనా ఇక్కడైనా సరే. నేను ఐఎమ్ సెండింగ్ మై డాటర్ టు షీ స్టడీయింగ్ పాలిటిక్స్ ఇక్కడ పొలిటికల్ సైన్స్. అగ్గిరామయ్య గారు చిన్నప్పటి నుంచి హీఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ పాలిటిక్స్. రాజకీయాల్లోకి వద్దామనే రాజకీయాల్లోకి రావడానికి చాలా రిసోర్సెస్ కావాలి, అంతే కదా. రాజకీయాల్లో రావాలంటే మీరు కొన్ని లక్షల మందిని కన్విన్స్ చేయాలి, కొన్ని లక్షల మంది మీకు ఓట్లు వేయాలి. ఓట్లు వేయాలంటే ఎలా వేస్తారు? ఎంతమందిని కన్విన్స్ చేయాలి? మీకు ఎనార్మస్ రిసోర్సెస్ కావాలి. ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు. ఈ నాట్ రిచ్ ఫ్యామిలీ నుంచి పొలిటికల్ వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ రాజకీయ నాయకులు కాదు.
దాన్ని ఆయన ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అమెరికా వచ్చారు. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అమెరికా వచ్చి, ఇప్పుడు మిగతా వాళ్ళు చాలామంది అమెరికా వచ్చి ఏం చేస్తారు, రాగానే ఒక పెద్ద కారు కొనుక్కుంటారు, తర్వాత ఒక 2 ఏళ్ళు పోయినా ఒక ఇల్లు కొనుక్కుంటారు, ఇంక ఇక్కడే ఇట్లా సెటిల్ అయిపోతారు. ఆయన ఒకటే గోల్ మీద వచ్చారు, ఆ గోల్కి కట్టుబడి ఇక్కడ అమెరికాలో ఇల్లు కూడా కొనుక్కోలేదు. హిస్ ఫోకస్ ఈజ్ దేర్, రైట్ దేర్. నాకు 15 ఏళ్ళుగా ఆయన తెలుసు. నాకు ఎప్పుడు కలిసినా కూడా, ఇప్పుడు మేము ఎప్పుడు కలిసినా కూడా పాలిటిక్స్ మాట్లాడేది ఆయనే. ఇప్పుడు ఎప్పుడు కలిసినా ఒక ఎక్కడ గ్యాదరింగ్లో కలిసినా అందరం మీట్ అవుతాం కదా. మిగతా ఎవరికి ఈ పాలిటిక్స్ నాతో మాట్లాడే అందుకనే నాకు బాగా తెలుసు. అంటే పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఎవరో మీకు ఎమ్మెల్యేనో ఎంపీగానో ఆయన కనపడంగానే ఆయన పక్కన ఫోటో తీసుకోవడం కాదు. రేపొద్దున ఇప్పుడు ఆయనతో ఫోటో తీసుకోవాలన్నా ఆయన అపాయింట్మెంట్ కావాలన్నా వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మీకు చెప్పండి. మీకు నేనేమన్నానంటే పొలిటికల్ నాలెడ్జ్ ఉంటే, మీకు పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న ఒక పల్లెటూరు అయినా సరే ఎంత పెద్ద లీడర్తోనే మాట్లాడగలుగుతాడు, ధైర్యంగా మాట్లాడగలుగుతాడు. మీకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే. రాజకీయ పరిజ్ఞానం లేకపోతే మీకు ఎన్ని 100 కోట్లు ఉన్నా సరే, రాజకీయ పరిజ్ఞానం లేకపోతే మీకు ఎన్ని 100 కోట్లు ఉన్నా సరే యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్టాండ్. అది గుర్తుపెట్టుకోండి. రాజకీయాలు తెలియటం అనేది అన్నిటికన్నా రిచెస్ట్ థింగ్ అనమాట. అంటే ఇప్పుడు మీకు 100 కోట్లు ఉన్నోడు కన్నా ఇప్పుడు అంటే పొలిటికల్గా ఇప్పుడు మీరు అంటే ఏ పాయింట్ మీద అయినా సరే రాజకీయంగా మాట్లాడగలిగినోడు 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాడు కన్నా గొప్పడు. అది గుర్తుపెట్టుకోండి. ఐ మీన్ కమింగ్ బ్యాక్ టు నేను జనరల్గా అగ్గిరామయ్య గారు అదే దీని మీద అలా ఆయన పొలిటికల్ లీడర్స్తో పనిచేశారు. గొట్టిపాటి రవి గారితో ఆయనకున్న అనుబంధం, ఆయనకున్న లాంగ్ స్టాండింగ్ దీని మూలంగా ఆయన ఇంకొంతమంది ఎమ్మెల్యేస్ని కూడా పక్కన పెట్టుకుని వెళ్ళి చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఎప్పుడు పార్టీలో ఇప్పుడు ప్రతి మీటింగ్కి అలా ఆయన తెలిసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఎవరు తెలుసో వాళ్ళకి తెలుసు, మిగతా తెలియదు. ఎందుకంటే ఆయన ఫోకస్ అదే, సింగిల్ మైండెడ్ ఫోకస్. అదే ఫోకస్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చింది. ఆయన కొంతమంది తెలియపోవచ్చు. ఇప్పుడు ఆయన చెప్పాను కదా, ఆయన అదే ఫోకస్ మీద పనిచేస్తున్నారు. నేను ఆయన ఇక్కడ దాకా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను చాలామందికి మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు. నేను చాలామందికి ఎవరైనా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి, నేను ఐ సపోర్ట్ అని చెప్పి నేను ఎన్నోసార్లు చాలామందికి చెప్పాను. నేను అదే ఇప్పుడు ఈయన ఇక్కడ దాకా వచ్చాడని తెలిసి ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇమీడియట్గా నేను ఎలా అంటే మీడియా పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ ఇంక ఏ రకమైన ఇదైనా సరే వీఆర్ దేర్. యూ హ్యావ్ టు మీరు అసలు ఇంకా దిస్ ఇస్ యువర్ డ్రీమ్. ఇక్కడ ఎంపీ అంటే ఏమనుకుంటున్నారు మీరు ఢిల్లీలో? దిస్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇట్ ఈస్ ఎ వెరీ 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 బిగ్ అచీవ్మెంట్. హ్యూజ్ అచీవ్మెంట్ ఇది, చాలా పెద్ద అచీవ్మెంట్ ఇది. ఆయన ఇక్కడ మన మిత్రుడై అంటే మన మిత్రుడైనందుకు వి ఆల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ వి ఆల్ షుడ్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. ఆయన ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఓకే, ఇంకా ఆయన మాట్లాడాలి. అండ్ ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ టు వెంకట్ గారు కూడా మాట్లాడుతున్నారు. For inviting me here. అగ్గిరామయ్య గారు ఎప్పటి నుంచి నాకు చాలా తెలుసు. బట్ నేను ఆయనకి చెప్తాను చాలాసార్లు, సార్ వెదర్ యూ ఆర్ గోయింగ్ టు ఫిట్ ఇన్ టు పాలిటిక్స్ ఆర్ నాట్. ఎందుకంటే ఆయనకి చాలా అగ్రెసివ్నెస్, ఆవేశం, ఏదో సాధించాలనేటువంటి ఒక తపన అవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయన తిరువురు కాన్స్టిట్యున్సీ ట్రై చేసినప్పుడు, లేకపోతే బాపట్ల ట్రై చేసినప్పుడు, లైక్ ఎప్పుడూ కాంటాక్ట్లో ఉంటారు ఆయన.
No, you need to get it into first of all. As an NRI, like Edison, మనం అందరం కూడా ఏంటంటే ఆయన సీట్ కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా ఫ్రాంక్గా చెప్పాలి అంటే మై పర్సనల్ ఒపీనియన్ ఈస్ ఆయనకి ఓటేస్తున్నారు అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మేకింగ్ ఓట్ టు నరేంద్ర మోడీ. సెంట్రల్లో యునానిమస్గా చెప్తారు మోడీ ఈజ్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్, యునానిమస్గా ఐ మీన్ స్టేట్ వస్తే పక్కన పెట్టేస్తాయండి. సో ఆయన ఇప్పుడు అలయన్స్ తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి ఏంటంటే 100% లైక్ గెలిస్తే, ఎందుకంటే బీజేపీ టార్గెట్ కూడా ఏంటంటే 407 సీట్స్ రావాలి అనేటువంటి టార్గెట్తో పనిచేస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా అది హిట్ అవ్వాలి, ఎందుకంటే చేంజెస్ చాలా వచ్చేస్తాయి ఫస్ట్. సో కాబట్టి ఈ విషయంలో ఏంటంటే ఎలాంటి సపోర్ట్ కావాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయక్కర్లేదు, వెరీ సింపుల్ లాజిక్. ఆ 7 కాన్స్టిట్యున్సీస్లో ఉన్నటువంటి మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వాళ్ళకి ఫోన్ చేసేసి యూ బెటర్ టు మేక్ అ ఓట్ విత్ దిస్ పార్టీ అని చెప్పగలిగాం అనుకోండి. ఇవాళ ఏంటంటే 1% ఓట్లు తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే నేను లాస్ట్ వీక్ ఇండియా నుంచి వచ్చాను, నేను ఐ నో ద ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటిది నాకు బాగా తెలుసు ప్రస్తుతం. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇండియా వెళ్ళాల్సి వస్తుంది నేను. సో కాబట్టి 1% ఓటు కూడా చేంజ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ 1% ఓటుని కనీసం ఏంటంటే ఎన్ఆర్ఐలుగా మనం ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీస్ వైజ్గా ఉన్నటువంటి వాళ్ళని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా దట్ షుడ్ బి మచ్ మోర్ అప్రాప్రియేట్. ప్రసాద్ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే ఎస్, పాలిటిక్స్ అనేటువంటిది రామారావు గారు రాకముందు, రామారావు గారు వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలి. రామారావు రాకముందు పాలిటిక్స్ గురించి ఎవరికి ఏం తెలియదు, కానీ రామారావు గారి తర్వాత ప్రతి ఒక్కరికి పాలిటిక్స్ అనేటువంటిది దానికి ఇంపార్టెన్స్ ఏమిటి అనేటువంటి తెలుస్తుంది. ఈరోజు మనం ఒక ఓట్ హక్కు మనం యూజ్ చేసుకుంటున్నామంటే అది వైజ్గా యూజ్ చేసుకోలేకపోతే ఎంత ఇబ్బందో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు మీటింగ్లో కూడా ఇక్కడ చెప్పాను, రాష్ట్రానికి 10 సంవత్సరాల నుంచి ఒక రాజధాని మనకి లేదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. మనకంటే ఒక అడ్రస్ ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ లేదు. ఇప్పుడు మా అగిరామయ్య గారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రేపు కనుక ఎమ్మెల్యే ఎంపీ అయిపోతే కనుక డెఫినెట్గా ఏంటంటే సర్టన్ థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సర్టన్ థింగ్స్ అంటే వన్ ఈజ్ ఫర్ క్యాపిటల్, సెకండ్ వన్ ఈజ్ ఫర్ డెవలప్మెంట్, థర్డ్ వన్ ఈజ్ ఫర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇలాంటి వాటి మీద చిన్న చిన్న విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఎంపీగా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. సో దట్ లెవెల్ ఆఫ్ హై లెవెల్ ఆఫ్ థింకింగ్ మనలో డెవలప్ కావాలి అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక 10 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నారు అంటే అమెరికన్ అట్మాస్ఫియర్ ఐడియా ఉంటుంది, సిచ్యువేషన్ తెలుస్తుంది డెఫినెట్గా. అలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ని మనం పంపించగలిగితే డెఫినెట్లీ దట్ విల్ బి రియలీ రియలీ అడ్వాంటేజ్. థ్యాంక్స్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు మేక్ ఇట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. థ్యాంక్ యూ. మీకు కనుక సీట్ వస్తే డే 1 నుంచి అక్కడే మీతో పాటు వర్క్ చేస్తాను. కృషి చేస్తాను. Day 1 నుంచి very happy that an NRI is interested in politics and wants to go and participate in politics. So ఇక్కడ మంచి లగ్జూరియస్ లైఫ్, యూనో ఇప్పుడు ఎవరన్నా పొలిటీషియన్స్ వచ్చినా కానీ మనకి ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది. అలాంటి లైఫ్, అలాంటి లగ్జరీని వదులుకొని అక్కడికి వెళ్ళి గుడిసెల్లో తిరగడం, మీరు గుడిసెల్లో తిరుగుతారని నేను అనుకుంటున్నాను. లేబరర్స్తో మాట్లాడడము, ఫార్మర్స్తో మాట్లాడడము, వాళ్ళ బాధలు తెలుసుకోవడము. మీరు ఏ ఊరికి వెళ్ళినా మీరు ఒకటే అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి చెప్పులు ఉండవు, వాళ్ళకి హెయిర్ కట్స్ ఉండవు, వాళ్ళకి సరైన దుస్తులు ఉండవు. కానీ ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఫ్రీగా ఇచ్చినందుకు వాళ్ళు తాగుడు మీద, వ్యసనాల మీద పెట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సో వన్ థింగ్ ఐ వాంట్ టు అర్జ్ యూ ఈజ్, ఒక ఫార్మర్కి సే ఆస్ట్రేలియాకి గూడ్స్ అమ్మాలి, నేను నా వరి, నా మామిడి పండు ఆస్ట్రేలియాకి పంపించాలి, యూకేకి పంపించాలి, యూఎస్కి పంపించాలి, ఇది తెలియదు. యాజ్ అన్ ఎంపీ వాట్ యూ కెన్ డూ ఈజ్ ప్రామిస్ ఎ సింగిల్ విండో క్లియరెన్స్ ఇన్ ఈచ్ పంచాయత్ ఆఫీస్లోనే మీరు ఒక సింగిల్ విండో క్లియరెన్స్ క్రియేట్ చేయగలరు, వేర్ దే కెన్ టెస్ట్. ఇప్పుడు మామిడి పళ్ళకి డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి, అది పంచాయత్ ఆఫీస్లోనే మీరు యూ కెన్ క్రియేట్ ఏ మెషినరీ టు డూ దాట్. సో దట్ వాళ్ళు ఇప్పుడు డిఫరెంట్ టెస్ట్ పాస్ అయినవే ఏవైతే వస్తాయో మామిడి పండ్లు ఇక్కడ, మళ్ళీ వీట్, రైస్,
దాని తర్వాత ఇప్పుడు మనకి సోనా మసూరి బ్యాన్ అయిపోయింది, కాకపోతే బాస్మతి ఓపెన్ ఉంది. సో మీరు ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి బాస్మతిని ప్రమోట్ చేయొచ్చు, లేకపోతే మినుముల్ని ప్రమోట్ చేయొచ్చు, లేకపోతే నువ్వులు, పల్లి, లాట్ ఆఫ్ ఇంపోర్ట్ ఐటమ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో యాజ్ ఎన్ ఎంపీ ఇఫ్ యూ కెన్ ప్రామిస్ దెమ్ సింగిల్ విండో క్లియరెన్స్ వేర్ వాడు పంచాయతీ ఆఫీస్కి వస్తాడు, ఆ పంచాయతీ ఆఫీస్లో వాడు ప్రోడక్ట్స్ పెడతాడు, అది యూకేకి, యుఎస్కి, ఆస్ట్రేలియాకి దిగుమతి చేయొచ్చు. ఆ ఎబిలిటీ మీకు యాజ్ అన్ ఎంపీ యూ విల్ హ్యావ్ దట్ ఎబిలిటీ. సో ఐ హోప్ యూ విల్ క్రియేట్ మోర్ లాస్, యూ విల్ క్రియేట్ మోర్ ప్రాసెస్ that will help people in the long run. Congratulations, sir. And a very close friend of President Kumar for a very long time. We shared a lot. Political guy, personal guy, we shared a lot, and we know one another very well. పొలిటికల్గా నేను ఎక్కువగా మాట్లాడాలనుకోవట్లేదు ప్రస్తుతానికి. పర్సనల్గా ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్. పాలిటిక్స్లో అసలు యాక్చువల్గా చెప్పాల్సి వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అ పొలిటీషియన్ ఈజ్ దాట్ హీ షుడ్ బి ఎ గుడ్ మ్యాన్. జనరల్గా పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మంచితనాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. Because the very political environment is such. అలాగా పొలిటికల్ ఇంట్రెస్ట్ నుండి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కూడా స్టిల్ రిమైండ్ ఎ గుడ్ మ్యాన్ విత్ ఎ సిన్సియర్ హార్ట్ టు సర్వ్ పీపుల్. అది దానికి చాలా బేసిక్గా ఉంటుంది. టు హెల్ప్ సంబడి, ఎవరికైనా అవసరం ఉందనుకుంటే వాళ్ళకి నిలబడాలి, వాళ్ళకి ఏదైనా చేయాలి అనే ఆలోచన ఉన్న మనిషికి. So that's the basic point for any politician, and he has it abundantly. And we're very proud, we're happy that he's almost very close to getting a seat, MP seat. I wish him all the best. Thank you for that. అటువంటి పెద్దలు ప్రసాద్ గారు, శ్రీహరి గారు, మిగిలినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నా పేరు వచ్చేసేసి దేవరపల్లి అగ్గిరామయ్య. నేను కృష్ణా జిల్లా పవిడిముక్కల మండలం ఒక కుగ్రామంలో జన్మించాను, ఒక దళిత కుటుంబంలో. చదువుకోవాలి అనేటువంటి ఆసక్తి మా మదర్కి ఎక్కువగా ఉండేది, చదివించాలి మా పిల్లల్ని అని. మనందరికీ తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో కవతాలు పెట్టుకునేవాళ్ళు, లేబర్ పిల్లల్ని పెద్దల దగ్గర కవతాలు పెట్టేవాళ్ళు. మా నాన్న కూడా నన్ను కూడా కవతం పెడితే బాగుంటుందేమో అని అన్నారట. మా నాన్న మ్యారేజ్ అయిన 25 సంవత్సరాలకు నేను పుట్టాను. 25 years తర్వాత పుట్టినప్పుడు మా అమ్మగారు నిర్ణయం తీసుకుని మా అబ్బాయిని నేను కవతం పెడుతున్నాను, చదివించుకుంటాను అని చెప్పేసి నన్ను చదివించింది. ఏదో ఉడతాబట్టితో కొంత చదివాను. తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బ్యాంక్ టెస్ట్ రాసి బ్యాంకులో మేనేజర్గా ఒక 14 years చేశాను. చేసిన తర్వాత నాకు చిన్నతనంలోనే ఒక గోల్ ఉండేది, రాజకీయాల్లోకి వెళ్ళాలి, నాకు అంటే అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అని నేను పలకాలి అనేటువంటిది ఒక నా ఆశ చిన్నప్పటి నుంచి. ఆ ఆశతోనే నేను ముందుకు నడుస్తూ ఉండేవాడిని. సరే, బ్యాంకులో పనిచేస్తే జీతము, ఇంటి ఖర్చులు దర్జాగా తిరగటానికి సరిపోతున్నాయి. మనం 99లో టికెట్కి ట్రై చేశాను. 5,000 రూపాయలు ఫీజు కూడా కట్టాను. PCCI ఆఫీస్కి వెళ్ళి నిడుమూల నియోజకవర్గానికి కట్టాను. డబ్బులు లేవని చెప్పి సీట్ ఇవ్వాలి. ఓహో, అయితే డబ్బులు కావాలి అంటే బ్యాంకులో పనిచేస్తే అంత డబ్బులు మనం సంపాదించలేము. కాబట్టి ఆల్టర్నేషన్ ఏంటంటే, ఆల్టర్నేట్గా ఇంకా ఎలా వెళ్ళాలి, ఎదుగా డబ్బులు సంపాదించుకోవాలంటే అమెరికా వెళ్ళాలని ఆలోచన వచ్చింది. అమెరికా వెళ్ళాలి అని అంటే పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు చాలా చిన్న పిల్లలు. మా మిస్సెస్ ఒప్పుకునేది కాదు, నువ్వే అమెరికాకి వెళ్తే పిల్లల సంగతి అని అంటూ ఉండేది. అయినా నచ్చ చెప్పి కొన్ని సంవత్సరాలు నచ్చ చెప్పి
ఏదో ఇక్కడికి వచ్చాను. వచ్చిన నెలలోనే విజయ్ నన్ను ఫస్ట్ పిల్లదెల్లిపేలో చూశాడు. వీడెవరో పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, వీడు అసలు అమెరికాలో ఏం పనికొస్తాడు అన్నాను. ఏమనుకో, వెళ్ళిపో, ఇక్కడ ఉద్యోగం చేసుకో, ఇక్కడ ఎందుకు అని చెప్పారు. నేను నాకు ఒక గోల్ ఉంది కదా లోపల, ఎవరైనా చెప్పినా నవ్వుతూ ఉంటాను. నా గోల్ నేను లోపల ఉంచుకున్నాను అన్నమాట. సరేలేనని చెప్పేసి 2007లో వచ్చాను. బెంచ్ మీద అనేటువంటిది లేకుండా ఇప్పటి వరకు కంటిన్యూగా స్టిల్ టుడే కంటిన్యూగా వర్క్ చేశాను. చేసి నా గోల్ని సాధించడం కోసం అని చెప్పేసి నా ప్రయత్నాలు 3 నెలల క్రితం వెళ్ళి మొదలుపెట్టాను. నేను వెళ్ళి సంవత్సరాల తరబడి నియోజకవర్గాల్లో నిజంగా పనిచేయలేదండి. నాకు బెస్ట్గా ఫ్రెండ్ లాగా, ఒక మెంటర్ లాగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు. 2004లో వారితో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నుంచున్నప్పుడు నేను 4 నెలలు సెలవు పెట్టేసేసి వారితో పనిచేయడం జరిగింది. ఆ కృతజ్ఞతా భావంతో నేను వెళ్ళి, సార్ నాకు ఇట్లా సీట్ కోసం ట్రై చేసుకుంటున్నాను, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే, బలేవుడు నువ్వు 3 నెలల క్రితం వచ్చినట్టయితే ఎక్కడో చోట అసలు నేనే పెట్టేవాడిని కదా అని వెంటనే లోకేష్ బాబు గారి పిఏ రాజు గారు అని ఉన్నారు, నా ప్రొఫైల్ తీసుకుని వెంటనే పంపించేసి నాకు తెలిసినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒకటి చూడాలి అసెంబ్లీకి అని అంటే, కొన్ని అసెంబ్లీలు చూస్తే ఆల్రెడీ అక్కడ క్యాండిడేట్స్ని డిసైడ్ చేశారు. తర్వాత బాపట్ల ఎంపీ సీటు ఖాళీగా ఉందని చెప్పేసి నాకు కాల్ చేసి వారితో పాటు అనగాని సత్యప్రసాద్ గారిని, ఏలూరు సాంబశివరావు గారిని, వీళ్ళ ముగ్గురిని తీసుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్తాం జరిగిన తర్వాత ముందు వీరు ముగ్గురు వెళ్ళి ఒక అరగంట సేపు నా గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశారు. బాబు గారితో మాట్లాడాను. సరే వీళ్ళ ముగ్గురితో వర్క్ చేసుకోండి మీకు అని అన్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఇక 4-5 ఉన్నారు. కానీ వాళ్ళు ముగ్గురు 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటే ముగ్గురు నాకు రిపోర్ట్ నా సపోర్ట్ చేశారు. ప్లస్ బాబు గారు కూడా వారి ముగ్గురి మీద పెట్టారు, ఎవరనేది ఇక మీ ఇష్టం, మీరు నన్ను ఎంచుకోండి అని. సో ఆ కాన్ఫిడెంట్తో నేను అనుకోకుండా ఇక్కడ నేను వర్క్ చేసే ఆఫీస్లో వాళ్ళు మ్యాక్ ల్యాప్టాప్లు ఇచ్చారు. వారం రోజుల క్రితం ఇక్కడ మా ఇంటికి వచ్చింది. నేను పాత ల్యాప్టాప్తో చేస్తున్నాను. ఆ ల్యాప్టాప్నన్నా కనీసం రీస్టార్ట్ చేసి యాక్టివేట్ చేయాలన్న ఉద్దేశంతో సండే బయలుదేరి వెంటనే వచ్చాను. అద్దెకి ఎమ్మెల్యే గారికి చెప్పాను, నేను సార్ ఇట్లా వెళ్ళొస్తాను అని. వారు ఓకే అని అన్నారు. ల్యాప్టాప్ని సెట్ చేసుకున్నాను. మళ్ళీ రేపు తిరిగి వెళ్ళిపోతున్నాను. అయితే ఇక్కడ నాకు ఒక గోల్ ఉందండి. చిన్నప్పటి నుండి నేను కింద స్థాయి నుండి వచ్చాను కాబట్టి ఐ నో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పూర్ అండ్ నీడీ పీపుల్ ఎస్పెషల్లీ. I just want to do only for that, whatever I can do for them to develop their growth. నేను ఎందుకంటే కూల్ చేసుకునే కుటుంబం నుండి వచ్చి అమెరికాకు వచ్చి ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో వెళ్ళగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషను ఒక ప్లాను, ఒక క్రమశిక్షణతో వెళితే ఏదైనా సాధించవచ్చు అనేటువంటిది నేను నమ్ముతాను. అయితే మనకంటూ ఒక గోల్ అనేది అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆ గోల్ కోసం అనేక సందర్భాల్లో కొంతమంది నవ్వుకుంటారు కూడా, దాన్ని కూడా పట్టించుకోకుండా ముందుకెళ్తే గోల్ని సాధిస్తామని నేను అనుకుంటున్నాను. అయితే నేనన్నది ఇప్పుడు బ్రదర్ చెప్పారు సింగిల్ విండో అనేటువంటిది. అంటే కొన్ని పాలసీలు చేసేటప్పుడండి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ ప్రాసెస్లు పద్ధతులు అనేటువంటిది ఇంకా గ్రామీణ స్థాయిలో మనలాంటి ఇండియన్ కంట్రీస్లోకి వచ్చి ఆ ప్రాసెస్లన్నింటినీ సెటప్ చేసి ఈ సింగిల్ విండోగా పర్మిషన్స్ అనేటువంటి దానికి వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి తీసుకుందామనండి. మిర్చి తీసుకుంటే గ్రేడింగ్ అనేది చేస్తారు. దాంట్లో ఈ కోసిన తర్వాత గ్రేడింగ్ అనేటువంటిది మన రైతులందరికీ తెలిసి ఉంటుంది. గ్రేడింగ్ చేస్తారు. అంటే ఆ గ్రేడింగ్ ప్రకారం ఆ రేట్ ఉంటుంది. అదేవిధంగా మామిడి పళ్ళు, ఈ పప్పు ధాన్యాలు చెప్పినటువంటివి కూడా ఆ గ్రేడింగ్ అనేటువంటి దానికి సెంట్రల్ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఉండేటువంటి ఆఫీసర్స్ ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఆ పాసిబిలిటీ అవుతుంది. దానిని అది సెంట్రల్ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుని చేస్తే అది బాగుంటుంది. ఆలోచన అయితే మంచిది. అంటే అంత గ్రౌండ్ స్థాయికి వచ్చే, అంటే మహాత్మా గాంధీ చెప్పినటువంటి విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో అప్పుడే మన ఇండియా డెవలప్ అవుతుంది అనేటువంటి సిద్ధాంతం అయితే మంచిదే. కానీ దానికి అనుకున్నంత ఈజీగా అవుతాయి అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మనకున్నటువంటి సర్కమ్స్టెన్సెస్ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. బట్ ఏదేమైనప్పటికీ కూడా గ్రోత్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆ గ్రోత్లో మనం అందరము ముందుకు వెళ్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే మన
వెంకట గారు చెప్తున్నప్పుడు ఒక మాట, ఇక్కడ రాష్ట్రంలో దేశంలో ప్రధానమంత్రిగా మోడీ గారు అయితే వస్తారు, అందులో డౌట్ లేదు. కానీ ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది ఏంటంటే ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. దానిని ఏ విధంగా ప్రణాళికలు చేసుకుని ఎలా ఓటుని తన వైపుకు డైవర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి 40% ఆఫ్ ఓట్లలో చంద్రబాబు నాయుడు గారు ప్లస్ 12% పవన్ కళ్యాణ్ గారు, ఎంత లేదన్నా 2% బీజేపీకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా విన్నింగ్ ఫ్యాక్టర్ అయితే ఉంటుందని పరిపూర్ణంగా అందులో ఎలాంటి డౌట్ లేకుండా నమ్ముతున్నాము. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటుని తెలుగుదేశం పార్టీకి మార్చుకోవడానికి కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రణాళికలు అయితే ముందుకు తీసుకుని వెళ్ళి చేస్తే ఇంకా అధికమైన మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను. నేను వాటిని అదే స్థానిక అక్కడ ఉన్నటువంటి బుజ్జి గారితో వాళ్ళతో కూడా మాట్లాడటం అనేటువంటిది జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి కావలసినటువంటి ప్రతి ఆలోచన విధానాలు, అది ఒక లీడర్లుగా ఉండేటువంటి అంటే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలు కూడా తీసుకుని ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఓటుని తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళి ఖచ్చితంగా బాబు గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటిది మా ఆలోచన. ఇంకొక విషయానికి వస్తే నాదైతే ఈ రోజు వరకు అఫీషియల్ కన్ఫర్మ్ లేదు, కానీ బట్ 99.9% నాది కన్ఫర్మ్ అయినట్లు లెక్క. అది గొట్టిపాటి హనుమంతరావు గారు నాకు చెప్పినటువంటి మాట. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కూడా నాకు ఫోన్ చేసి, నువ్వు ఎప్పుడు వస్తున్నావు, వెంటనే బయలుదేరా, మళ్ళీ 17వ తారీఖు మీటింగులు ఉన్నాయి, అక్కడ ఏమన్నా ఒకవేళ అనౌన్స్ చేస్తే మనం లేకపోతే ఇబ్బంది అవుతుందని మధ్యాహ్నం ఫోన్ చేశారు. కాబట్టి నేను రేపు తిరిగి మరలా ఇండియాకి వెళ్ళిపోతున్నానండి. అయితే నేను కోరుకునేది ఏంటంటే, మన ఎన్ఆర్ఐ క్యాండిడేట్గా నేను దళిత కుటుంబం నుండి వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా నాకు అంటే వాక్తో కూడినటువంటి హెల్ప్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామం నుండి అమెరికాకు వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వారితో మాట్లాడి ఇట్లా అఖిరామయ్య మనకు తెలిసినటువంటి వ్యక్తే, అతన్ని మనం ఎంకరేజ్ చేసుకుందాము, అతనికి ఓటు వేయించేసి గెలిపించుకుందాం అనేటువంటి ఒక భరోసాని మీ గ్రామాల్లో మీ యొక్క ఇక్కడ ఎన్ఆర్ఎల్గా ఉన్నటువంటి వారు ఆ కుటుంబాలకు తెలియజేసి ఆ విధంగా ఆ కుటుంబాల నుండి తెలుగుదేశం పార్టీకి సపోర్టివ్గా ఓట్లు పడేటువంటి విధంగా చేసినట్లయితే అటు రాష్ట్రానికి మన బాబు గారు ముఖ్యమంత్రి అవడానికి, అటు కేంద్రంలో ఎంపీ స్థానాలను కూడా అధికంగా గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ఆర్ఐలుగా మీరు చేయాల్సినటువంటిది ఏమిటంటే పార్టీకి ఓటేసేటువంటి విధంగా మీరు కొద్దిగా ఎక్కువగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఇకపోతే నా పర్సనల్ విషయాలకు వచ్చేసరికి నాకేంటంటే నేను కొద్దిగా ఇప్పుడు కూడా నేను 6 పిల్లల్ని డాక్టర్లు చదివిస్తున్నాను. 6 డాక్టర్స్ చదువుతున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్తో చదివిస్తున్నాను. నేను దళితుడైనా కూడా బ్రాహ్మణ పిల్లలను కూడా నేను ఒక పాపని డాక్టర్ చదివిస్తున్నాను. షీఈస్ ద ఇప్పుడు 5th ఇయర్కి వస్తుంది రేపు. ఆ పాప ఈ సంవత్సరం కూడా అయిపోతుంది. మొన్న మెసేజ్ పెట్టింది, అంకుల్ ఢిల్లీలో సెమినార్ ఉంది, దానికి అటెండ్ అవ్వాలి, కొద్దిగా డబ్బులు అవసరం అయితే సరేనమ్మా అంటే సరేనని అన్నాను. అట్లా నాకు తెలిసినటువంటి దాంట్లో నేను ఎడ్యుకేషన్ మీద కొద్దిగా ఎక్కువగా ఇంట్రెస్ట్. కారణం ఏంటంటే కూలి చేసుకునే కుటుంబంలో నుండి చదువుకున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను కాబట్టి కొద్దిగా సంపాదించుకోగలిగాను, ఎదుటి వాళ్ళకి సహాయం చేయగలిగాను. అదే ఒక అధికారం ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ మందికి చేయడానికి నాకు అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఆశ అయితే నాలో ఉన్నది. నాకు ఒకటే చెప్తున్నాను, నేనేదో డబ్బులు సంపాదించుకోవాలనో, దేవుని కృపను బట్టి మా బాబు నా కూతురు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగానే ఇక్కడ జాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా సెటిల్ అయిపోయారు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి నా యొక్క జీవితాన్ని కొంతమందికి ఉపయోగపడేటువంటి నాకు ఒక దురాశ ఏంటంటే, దురాశ ఆశ అధ్యక్షానాలు అనేటువంటిది ఒకటి. రెండోది నేను చచ్చిపోయిన తర్వాత కూడా ఒక 30 ఏళ్ళు పలానా ఆయన మంచి పని చేసిపోయాడు రా అనేది అనిపించుకోవాలనేది నాకు ఒకటి. ఇంకా పార్టీ పరంగా వచ్చేసరికి ప్రజెంట్ 4-5 ఇయర్స్ నుంచి టీడీపీ లేదు కాబట్టి ఆ పార్టీని ఇప్పుడు ముందుకు తీసుకురావడం అనేటువంటిది ప్రధాన కర్తవ్యము. దానికి మీ వంతు సహకారం కూడా ఇక్కడ నుండి గ్రామీణ ప్రాంతాలకు ఫోన్ చేసి కొద్దిగా ప్రజల యొక్క మైండ్ని మార్చడానికి ట్రై చేయాలని చెప్పేసి మనం చేసుకుంటున్నానండి. దట్స్ ఇట్.
మీరు అందరు చూసారు కదా. ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్ ఆర్ పార్టీ అండి. ఐ నో హిమ్ పర్సనల్లీ. అన్న చెప్పినట్టు పర్సనల్గా చూసుకుంటే గోల్ ఓరియంటెడ్. ఐ వాజ్ ద వన్ హూ మెట్ హిమ్ 15 years బ్యాక్. నేనే చెప్పాను, అన్న వెళ్ళిపోయి ఎందుకుంటావు ఇక్కడ, 2 పిల్లలతో ఉన్నప్పుడు. అప్పుడు 40 అన్న, సారీ నీ ఏజ్ చెప్తున్నాను, 40+ yearలో ఉంటాడు. ఈ ఏజ్లో ఎందుకన్నా నీకు ఈ ప్రాబ్లం, మీరు బ్యాంక్ మేనేజర్ వాంట్ స్టే ఇయర్ అంటే అప్పుడేమో లేదు, నవ్వు ఊరుకున్నాడు. బట్ ఇంత పెద్ద గోల్ ఓరియంటెడ్ మనిషిని దెన్ ఐ గాట్ టు నో. ఎడ్యుకేషన్ విషయంలో డెఫినెట్లీ ఐ కెన్ టెల్ అండి. 2 పిల్లల్ని బాబు నిలబడతానా, ఎవ్రీబడి నో బట్ ఐ వాంట్. వాడు ఎంత బలంగా ఉన్నాడు, అంత గట్టి చదువుకున్నాడు. ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్. పాప కూడా నాతోటి కంపెనీలో పనిచేసింది వెరైజాన్లో. వెరీ వెల్ బ్రాటప్ కిడ్స్ అండి. దట్ అది చూసి చెప్పొచ్చు మనం ఆయనకున్న డిసిప్లిన్ ఏంటో. ఆనెస్ట్గా నాట్ అబౌట్ పార్టీస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. పర్సనల్గా చెప్తున్నాను, ఒక 10 years ఫ్యామిలీ వదిలిపెట్టి ఇక్కడ ఉన్నాడు. తన తమ్ముడు చనిపోయినప్పుడు కూడా వెళ్ళలేదు. బట్ యాజ్ ఈ సెడ్ ఐ నో, తనకు మెడికల్ స్టూడెంట్స్కి సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫీజులు కట్టడం కానీ, వాళ్ళకి బుక్స్ కొనివ్వడం కానీ, ఈ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ దాట్. యాజ్ అ పర్సన్ ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్. యాజ్ ఎల్డర్ ఐ రెస్పెక్ట్ హిమ్. తనకున్న గోల్స్ ఇప్పుడు తన బ్రదర్ చెప్పాడు కదా, గ్రేడ్స్ చేయమంటే నేను చేయలేని చెప్పాడు. దట్ ఈస్ హిజ్ నేచర్. అంత ఈజీ కాదండి చేయడము, ఇట్ హ్యాస్ సమ్ ప్రాసెస్ అని. దట్ ఈస్ హిజ్ నేచర్. సో మీ అందరికి తెలుసు అండి, ఇన్ పర్సన్ తన సంగతి తెలుసు. యాజ్ ఎ సెట్, సపోర్ట్ హిమ్ and bless him with a good heart so that he can just flourish in his dream, chinnappu dream. So anybody else want to talk or ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి come up. ఒక క్వశ్చన్ అడుగుతాను ప్లీజ్. నమస్కారం అండి. నమస్తే నా సార్. పేరు శివకుమార్ అన్న. శివకుమార్ గారు. నేను ఇక్కడ మీడియాకి 5 years నుంచి వర్క్ చేస్తాను. నాది ఒకటే క్వశ్చన్ అండి. ఇప్పుడు మేము మీడియా స్టార్ట్ చేసాము 2 years పట్టేసి. పాలిటిక్స్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీల్డ్. Yes. యు నో అబౌట్ దాట్. నీతిగా నిజాయితీగా ఉంటే పాలిటిక్స్లో చోటు ఉండదు. అవును. ఎన్నో సంవత్సరాలు బట్టి చూస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. That's ఇప్పుడు మీరు ఇచ్చిన స్పీచ్ చాలా బాగుండింది, అంటే వినటానికి బాగుంది. కానీ చాలా కష్టం. ఆచరణలోకి వచ్చేటప్పటికి కష్టం. అది సాధ్యం అవుతుందా అంటే, ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎక్కడైనా ఏ కంట్రీ తీసుకున్నా పాలిటిక్స్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ ఫీల్డ్. అంటే థియరీ లాంటిది, అది ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి చేంజ్ అయిపోతుంది అది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికేమో ప్రాక్టికల్ వచ్చేటప్పటికి నేను అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు అనేది చాలా వింటూ ఉంటాం. అది మీరు చెప్పిన మీరు అనుభవించిన జీవితం కానీ, మీకుండే గోల్స్ కానీ చాలా ఇన్స్పైర్ చేసేది. నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను మీ స్పీచ్ గురించి. కానీ అది మీరు గెలిచిన తర్వాత ఎంతవరకు మీరు దాన్ని సాధించగలరు, మీ మీద మీకు నమ్మకం ఉందా, పార్టీ మీద నమ్మకం ఉందా, అది ఎంతవరకు చేయగలరు? చేయలేకపోతే మీరు ఎవరిని బ్లేమ్ చేస్తారు, పార్టీనా లేకపోతే మీరు వచ్చినందుకు మీ పర్సనల్ విషయాల్లో ఎవరిని బ్లేమ్ చేయవచ్చు? అంటే ఏదైనా సరేనండి, పార్టీల విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్క పార్టీకి ఒక్కొక్క ప్రిన్సిపల్ అనేటువంటిది ఉంటుంది, వాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలకు లోబడే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, దానికి అనుగుణంగా చేయాలి. ఒకవేళ అది ప్రజా వ్యతిరేకమా ప్రజాభిష్టమా అనేటువంటి దాని మీద ఆధారపడుతుంది. కొన్ని సందర్భాల్లో చేసేటువంటిది ప్రజా వ్యతిరేకం లాగా కూడా అనిపించవచ్చు. కానీ అలాంటి సందర్భంలో యాక్చువల్గా అది ఒక వ్యక్తిగా తెలియజేయటం అనేటువంటిది ఉంటుంది. కానీ ఆ ఒక్క వ్యక్తి యొక్క నిర్ణయం మీద అయితే మాత్రం డెసిషన్ మేకింగ్ అనేటువంటిది ఉండదండి. ఇట్స్ ద మీటింగ్ ఉంటుంది, క్యాబినెట్ ఉంటుంది, క్యాబినెట్ డెసిషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటి విషయాలకు వచ్చేసరికి అండి, ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారి యొక్క గోల్ ఏంటంటే డెవలప్మెంట్ అనేటువంటి దాని మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ పెడతారు. డెవలప్మెంట్ అనేటువంటి దాని మీద వచ్చేసరికి అండి, ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు డెవలప్ ద ఎకనామీ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిగతులు చూస్తే, రోడ్డింగ్ వ్యవస్థను చూసుకున్నట్లయితే, ద లాస్ట్ 3 months I stayed in Andhra Pradesh. I went to villages. When I was driving the car, I was really sad to say that I never seen such kind of roads. January 1st, seeing the people, everybody suffer like. Yes, January 1st, I want to go my own native place. So I started at 12 o'clock at Uyuru.
it is very difficult to travel on the road around 6 kilometers. It's very, very, very horrible. When I went to up the distance, I decided that why should I came this road. సో అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక డిసిప్లిన్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాగంటారేమో ఇసుక అనేటువంటి దాన్ని తోలుతున్నారు సార్. ఒకప్పుడు మామూలు లారీ ఉండేది, ఇప్పుడు ఉన్నటువంటి లారీలు ఎట్లా ఉన్నాయనంటే చాలా హెవీ లోడ్తో కూడుకున్నటువంటివి. ఆ హెవీ లోడ్కి తగినటువంటి రోడ్డు యొక్క సిస్టమ్ అనేటువంటిది బిల్డ్ అయి ఉందా లేదా అనేటువంటి థింకింగ్ ఆఫీసర్లోనూ లేదు, వ్యక్తి తోలుకునేవాడులోనూ లేదు. అలాంటివి అయితే కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని నేను అనుకుంటున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం అనుకుంటా, మీరు ఇప్పుడు మినిస్ట్రీ కానీ ఇప్పుడు ఏం చేయలేదు అనుకుంటున్నాను, మీరు చేశారని నాకు తెలియదు. అంటే ఇప్పుడు మీకున్న ఐడియాలజీ అంత బాగానే ఉంది, కానీ ఒకసారి మీరు సిస్టంలోకి వచ్చిన తర్వాత మీరు ఆ సిస్టమ్ని మ్యానిపులేట్ చేసి మీరు అడ్జస్ట్ అయిపోతారా? అడ్జస్ట్ అవ్వకపోతే మీ థింకింగ్ ఎలా ఉంటుంది? అంటే పార్టీ నుంచి బయటకు వచ్చి మీరు చేస్తారా? ఎందుకంటే పార్టీలో ఇప్పుడు ఒక షడ్యంత్రం లాగా ఉంటుంది పార్టీ. నేను ఒప్పుకుంటాను సార్. మీరు స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ మీకుండే దృక్పథాలు అంటే మీకుండే ఆలోచన విధానము ఉంటుంది, కానీ దానికి మీరు అనుగుణంగా మీరు అన్వయించుకొని మీరు పబ్లిక్కి సేవ చేస్తారా స్టేట్కి, లేకపోతే పార్టీ పరంగా మీరు ఇప్పుడు వాళ్ళతో పాటు కలిసి పబ్లిక్ సేవ అనేటువంటి విషయంకి వచ్చేసరికి సార్, గ్రామీణ ప్రాంతంలో కానీ టౌన్లో కానీ ఉండేటువంటిది మెయిన్ సమస్యలు ఏముంటాయి అనేటువంటిది దానికి నేను పొలిటికల్ నిర్ణయాలు వచ్చేసరికి అలానేమో అది డిఫరెంట్గా ఉంటుంది సార్. ఇప్పుడు నేనేమన్నాను, రోడ్డు వ్యవస్థలో మనకి ట్రాన్స్పోర్టేషన్లో హెవీ లోడ్స్ వెళ్తాం వల్ల రోడ్లు త్వరగా పోతున్నాయి అనేటువంటిది ఉంది, కానీ దాన్ని ఒక విధంగా మనం ఇప్పుడు నేను అనేది ఏంటంటే అది అల్లనేమో క్యాబినెట్ అండ్ ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. ఇక గ్రామీణ ప్రాంతాలకు కావాల్సినటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజే తీసుకుందాం సార్, వాళ్ళకి ఏం కావాల్సి వస్తుంది? ఏ సర్టిఫికెట్స్ కావాల్సి వస్తాయి, ఎంఆర్ఓ ఆఫీస్లో వితౌట్ బ్రైబింగ్తో కొన్ని కార్యక్రమాలు అవుతాం అనేటువంటిది కావాల్సి వస్తుంది. నేను అనుకునేది ఏంటంటే బ్రైబింగ్ అనేటువంటిది నరాలలో జీర్ణించుకుపోయింది, అందరికీ తెలుసు, అది నగ్న సత్యం. ఒకవేళ ప్రాంగా చెప్పాలనంటే ఆ బ్రైబింగ్ నేర్పేది కూడా మనమే నేర్పుతున్నాం. ముందు నా పని అవడం కోసం నేను వందించి పని చేయించుకుంటున్నాను. సో అది అట్లా ముడిపడి ఉన్నది సార్. అంటే సిస్టము డిసిప్లిన్ అనేటువంటిది రావాలని అంటే అది అంత తొందరగా ఇంకా రాదనే నేను. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు అనుకున్న సిద్ధాంతాలని పాటించగలరా, లేకుంటే ఇప్పుడు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మీరు ఎంపీ గెలుస్తారు, మీకేదో మినిస్ట్రీ ఇస్తారు, మీకుండే దృక్పథాలని పక్కదోవను పట్టించి ఆ గ్రూప్తో పాటు వెళ్తారా? ఒకవేళ నచ్చకపోతే మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నచ్చకపోతే బయటకు వచ్చేసి ఒక పాయింట్ ఏంటంటే చిన్న కరెక్షన్. అంటే ఇప్పుడు ఇలా వెళ్తున్నారు, ఇప్పుడు బ్రైబింగ్ అని ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు దీన్ని చేంజ్ చేయడానికి మీరైతే ఏం చేస్తారు? అంటే హౌ యూ అప్పుడు నేను ఫస్ట్ చేసే ప్రయారిటీ ఏంటంటే సార్, ఐ జస్ట్ హ్యావ్ ఏ కాల్ విత్ ఆల్ ద రెస్పెక్టివ్ స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ అండ్ ఐ విల్ టెల్ దెమ్ దట్ ఫస్ట్ ప్రయారిటీ యూ గివ్ ద టు ఫినిష్ ద వర్క్ వాట్ ఎవర్ దే కమింగ్ వితౌట్ ఆస్కింగ్ ఎనీ బ్రైబింగ్. సో అది చేస్తే మీకేంటంటే మీకు కూడా ఒక మంచి పేరు వస్తుంది, నియోజకవర్గానికి పేరు వస్తుంది, పలానా ఆఫీసరు అనేటువంటి పేరు జీవితాంతం చెప్పుకుంటారనేటువంటి విధానంలో వాళ్ళకి చెప్తానికి ట్రై చేస్తాము. కానీ 100లో ఎవడన్నా 10 మంది మారుతారేమో కానీ 90 మంది మారుస్తాం అనేటువంటిది అనుకునేది కాదండి. ఒకవేళ రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం చేయలేము. ఆ పవర్లో ఉన్నప్పుడే ఏమన్నా 100 మందిలో 10 మందినన్నా మార్చగలమేమో కానీ అసలు రిజైన్ చేసి వచ్చేసిన తర్వాత నీ మాట నా మాట ఎవడంటాడు సార్ అసలు? అది చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, నా పేరు దేవరపల్లి అగ్గిరామయ్య. ఈరోజు సాయంత్రము ఎడిసన్ పట్టణంలో ఎన్ఆర్ఐ తెలుగుదేశము, జనసేన, భారతీయ జనతా పార్టీ ముఖ్యమైనటువంటి లీడర్లతో సమావేశం జరిగింది. నేను బాపట్ల పార్లమెంటుకు రాబోతూ ఉన్నాను. బాపట్ల 7 నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, వారి యొక్క దీవెనలు నాకు కావాలి. ముఖ్యంగా నేను గ్రామీణ ప్రాంతం నుండి ఎదిగినటువంటి వాడిగా గ్రామీణ ప్రజల యొక్క సమస్యలు కానీ బాధలు కానీ వారి యొక్క కష్టాలు నాకు తెలుసు. వారి యొక్క బిడ్డగా
ప్రతి ఒక్క విషయంలోనూ నేను వారికి తోడుగా ఉంటాను. అంతేకాదు వారికి వచ్చినటువంటి సమస్యలలో ఏ విధంగా సాల్వ్ చేయాలో ఆలోచనలతో ముందుకు నడుస్తూ నేను మీ యొక్క బిడ్డగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. కాబట్టి మీ అందరూ నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై వేసి ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రానికి జరగవలసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నా వంతుగా నేను కృషి చేసి బాపట్ల నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైనటువంటి నియోజకవర్గానిగా తీర్చిదిద్దడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక మీ అందరూ నన్ను నమ్మి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను.